బాపట్ల జిల్లా కారంచేడులోని కట్టమల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. స్వామివారి నాగభరణం, అమ్మవారి చెవి కమ్మలు, వెండి కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆభరణాల విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయంలో చోరీ జరగడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గడిబెట్టున్నది రాత్రి తాళం వేసి ఉంటే ఇప్పుడు గడిబెట్టుంది అయ్యిందా అని చెప్పని అనుమానం కలిగింది. కానీ ఏదైనా నిర్ధారణ చేసుకోవాలంటే గడి తీయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గడి తీశాను. ఆ గడి తీసిన పరిస్థితుల్లో ఎదురుగా భక్తులందరికీ కనిపించేటువంటి స్వామివారి యొక్క వెండి నాగాభరణము, అలాగే అమ్మవారి యొక్క వెండి కిరీటము, అలాగే అమ్మవారి యొక్క చెవులు, ఈ 3 తస్కరించినట్లుగా నిర్ధారణ జరిగింది. అంటే దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది. తర్వాత అమ్మవారి యొక్క మంగళసూత్రం కానీ, అలాగే అమ్మవారి యొక్క మెడలో ఉన్నటువంటి దండలు కానీ బాగానే ఉన్నాయి. ఈ 3 పోయినాయి. సరే నేను చెప్పాను, వాచ్మెన్ని సంప్రదించగా వాచ్మెన్, స్వామి నేను వచ్చేసరికి ఈ విధంగా తలుపు తీసుకుంటే మీరు ముందులే వచ్చిన్నారేమో నాకన్నా ముందు అని చెప్పి నేను ఆయన తలుపు దగ్గరికి వేసాడట. జరిగిన విషయాన్ని